కనీసం ఫోన్ చేస్తే 7-8 సార్లు ఫోన్ చేసిన తర్వాత రెస్పాండ్ అవుతారు. అయిపోయేలోపు ఈ లోపు జరగాల్సినంతా జరిగి అయిపోతా ఉంటది. కనీసం మర్యాద అనేది లేదు. అంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది, ఇంక వీళ్ళు ఏం చేస్తారనే ఉద్దేశమా ఏంటనేది ఎవరికి ఏమో అర్థం కావట్లేదు మేడం. మరి ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు తోటి కౌన్సిలర్ అడిగారు, అనాథ రేజుగా వేస్తున్నారు అంటే మాకు చూపించండి అంటున్నారు. మేము చూపించాలా? మీకు మీరు అర్థం చేసుకోండి. మేము వచ్చి మీకు చూపించాలా? అంటే వార్డులో అంటే ఆ వార్డుకి వెళ్ళి మేము తగాదా పెట్టుకోవాలా? అంటే అందరికి ఇవ్వండి, ఇవ్వకపోతే అందరినీ ఆపండి. మీరు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ప్రజలు మమ్మల్ని రోడ్డు మీద పట్టుకొని చొక్కా పట్టుకొని అడిగే పరిస్థితి వచ్చింది. వార్డులలో చొక్కా పట్టుకొని అడిగే పరిస్థితి వచ్చింది మేడం వార్డులలో. ఇప్పుడు తెలియదు, రేపు పొద్దున ఎలక్షన్కి వెళ్తే అప్పుడు వాళ్ళు అడుగుతారు మమ్మల్ని. ఏమని అడుగుతారంటే, ఏందయా ఊరు మొత్తం అన్ని వార్డులలో అన్ని అపార్ట్మెంట్లు వేశారు, మేము మీ వార్డులో మేము బిల్డింగ్ కట్టుకుంటే మీరు పర్మిషన్ ఇవ్వలేపారు, మీకు ఓట్ వేయాలని అడుగుతారు మేడం. నేను పబ్లిక్ గా మాట్లాడుతున్నాను, జనం అందరికీ తెలుసు, కౌన్సిలర్లు అందరికీ తెలుసు. రేపు పొద్దున్న నుంచుంటే ఏం జరుగుతుందని కూడా అందరికీ తెలుసు. మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉందండి, అది తెనాలి టౌన్ లో మినిస్టర్ గారు వస్తున్నారు. ఎవరికన్నా బీపీఎస్ వచ్చిందండి, మీ వార్డులో ఏమన్నా ఉంటే పెట్టించుకోండి అని ఎవరికన్నా ఇంటిమేట్ ఏమైనా చేస్తారో అడగండి. టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడుగుతున్నాం. పేపర్లు వేస్తారు, మాకు తెలవాల్సింది మాకు తెలుస్తుంది. కనీసం ఈ కౌన్సిల్ హాల్లో ఉన్న కౌన్సిలర్లకి ఫలానా వాళ్ళకి మేము చెప్పామని ఒకసారి చెప్పండి. మాకు బీపీఎస్ వచ్చింది, మీరు అందరూ మీ వార్డులలో చెప్పుకోండి. ఇప్పుడు మేము పిలిపించి మీకు చెప్పాలి కదా, డబ్బులు సర్దుకోవాలి అందరూ. అవును, ఎప్పుడు మేడం అది జరుగుతుంది? ఇప్పుడు మనం టౌన్ ప్లానింగ్ వాళ్ళని పిలవమంటే తీసుకొచ్చారు మేడం, అవునా కాదా? టౌన్ ప్లానింగ్ వాళ్ళని పిలవమంటే తీసుకొచ్చారు. ఇప్పుడు కనీసం మీరు నా దృష్టికి కూడా రాలేదమ్మా. ఇలా మేడం అని ఒక్క మాట ఏమైందండి? మా వార్డులలో ప్రజలు మమ్మల్ని అడిగితే మేము తెల్లమొహం చేసుకొని చెప్పాలా? మీరు తెల్లమొహం పెట్టుకోవాలా? అంటే మీరు సొంతంగా ఆలోచన చేసుకొని మీరు ఈ ఐడియాలతో ప్రకారం చేస్తారు, మాతో సంబంధం లేదంటారు, అంతే కదా? నేను వస్తున్నా కదమ్మా, మీరు వచ్చి ఒక మాట నాకు చెప్పలేదు కదా అంటున్నాను నేను. మీరు ఎజెండా మనం సర్వే చేసింది ఇప్పుడు 5 రోజుల ముందర, మరి చూశారు ఎజెండాలో ఉందా లేదా అని చూశారు. ఇది సంగతి మేడం, ఇలా అనుకున్నాను, ఇలా కమిషనర్ గారు లెటర్ ఇచ్చాను, ఇది అని మీరు నా దృష్టికి రావాలి కదా అంటున్నాను. నాకు తెలియకుండా మీరు సొంతంగా తీసుకుంటే ఇంకా నేనెందుకమ్మా ఇక్కడ? ఇప్పుడు కౌన్సిల్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి మా దృష్టికి తెలియాలిగా. ఇప్పుడు వాళ్ళకి నేను మాట చెప్పాలంటే నాకు తెలిసి ఉండాలిగా. మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే నేనేం చెప్పేది వాళ్ళని అడిగిన దానికి? మీరు కమిషనర్ గారు అన్నారు, కమిషనర్ గారి పరిధిలో వెళ్ళారు, బానే ఉందమ్మా. హెడ్ గా నేను ఉన్నప్పుడు నిధి సంగతి మేడం మీరు నేను కలుసుకొని మాట్లాడితే ఏమైంది? ఛాంబర్ దగ్గర అక్కడే కదా. మీరు ప్రతిరోజు అధికారులు అందరూ పిలిపించి మాట్లాడండి. అధికారం అనేది నేను చెప్పకూడదు. ఎప్పటి నుంచో మారిపోయాయి అధికారులు అనే వాళ్ళు, ఎప్పటి నుంచే మారిపోయాయి. ఇంకెంతకు మించి నేను చెప్పడం బాగోదు.